కాబట్టి యెజ్రెయేలురాలగు అహీనోయము కర్మెలీయుడగు నాబాలునకు భార్య అయిన అబీగయులు అను తన ఇద్దరు భార్యలను వెంటబెట్టుకొని దావీదు అక్కడికి పోయెను. మరలా వచ్చిన భాగాన్ని చదువుదాం. కాబట్టి యెజ్రెయేలురాలగు అహీనోయము కర్మెలీయుడగు నాబాలునకు భార్య అయిన అబీగయులు అను తన ఇద్దరు భార్యలను వెంటబెట్టుకొని దావీదు అక్కడికి పోయెను. చదవబడిన ఈ లేఖన భాగాలను మిగతా ఇతర లేఖన భాగాలను దేవుడే మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం ఈ అధ్యాయాన్ని ప్రారంభించి కొనసాగిస్తూ ఉన్నాం. ఈ అధ్యాయానికి మనం ఒక పేరు పెట్టాం, దావీదు పట్టాభిషేకం అని. మనం ఈ అధ్యాయాన్ని ప్రారంభించి ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఈ అధ్యాయాన్ని మనము 4 భాగాలుగా విభజించుకున్నాం. 1 నుండి 4 వచనాలలో దావీదు పట్టాభిషేకం అని మనం విభజన చేసుకున్నాం. 5 నుండి 7 వచనాలలో యాబేష్ గిలాదు వారికి దావీదు చేసిన ఉపకారాన్ని మనం చూడగలం. 8 నుండి 10 వచనాలలో ఇష్బోషెతును రాజుగా చేయుట. 11 నుండి 32 వచనాలలో యోవాబు అబ్నేరుల మధ్య పోరాటం. ఇంకో మాటగా చెప్పాలంటే ఇరు సైన్యాల మధ్య పోరాటం, ఇరు సైన్యాల అంతర్ కలహాలు. యోవాబు అబ్నేరుల మధ్య పోరాటాన్ని 11వ వచనం నుండి 32వ వచనం వరకు మనం చూడగలం. అందులో భాగంగా మనం ఈ అధ్యాయాన్ని చదువుతూ ఉన్నప్పుడు కొంతమంది వ్యక్తులు కనపడతారని పోయిన వారం మీకు జ్ఞాపకం చేశాం. కొంతమంది వ్యక్తులను మనము చూసాం. వారిలో దావీదుని మనం చూసాం, అలాగే అహీనోయము, అలాగే నాబాలు, అలాగే మనము అబీగయీలు, యాబేష్ గిలాదు వారు, తర్వాత అబ్నేరు, తర్వాత ఇష్బోషెతు, తర్వాత యోవాబు, తర్వాత అభిషై, ఆ తర్వాత ఆషాహేలు. ఈ అధ్యాయంలో ఈ వ్యక్తులు మనం చూసాం. ఈ వ్యక్తుల యొక్క పేర్లకు అర్థాలను గడిచిన వారం మనము చూసాం. వారిలో మనము మొట్టమొదటిగా ఉన్న వ్యక్తి దావీదును మనము పోయిన ఆదివారం ఆలోచన చేశాం. ఈ అధ్యాయంలో దావీదు ఎలా కనపడ్డాడో మనం ఆలోచన చేశాం. ఎలా కనపడ్డాడు అంటే 1 నుండి 4 వచనాలలో మనం చూసాం. మొదటి వచనాన్ని మనం ధ్యానం చేశాం. అక్కడ దావీదు ప్రార్థన మనం చూసాం. ప్రతికూలమైన పరిస్థితుల్లో దావీదు చేసిన ప్రార్థన అని మనం ధ్యానం చేశాం. దావీదు చేసిన ఈ ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారికి పోలికగా ఉందని మనం చూసాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఒక పనిని జరిగించే ముందు తండ్రికి తెలియపరిచినవాడు. ఆయన బాప్తిస్మం పొందిన తర్వాత ఆయన బోధించేటప్పుడు ప్రార్థన చేశాడని చూశాం. ఆయన స్వస్థతకు ముందు ప్రార్థన చేసినవాడు, ఆయన అద్భుతాలకు ముందు ప్రార్థన చేసినవాడు, ఆయన శిష్యులు ఎంచుకునే ముందు ప్రార్థన చేసినవాడు, ఆయన శిలువ మరణానికి ముందు ప్రార్థన చేసినవాడు, శిలువలో ప్రార్థన చేసినవాడు, శిలువ మరణాన్ని జయించిన తర్వాత తండ్రి కుడిపార్శ్వాన ఉండి కూడా ప్రార్థన చేసినవాడు. అట్లయితే దావీదులో పోలికను మనం చూసాం. ప్రభువైన యేసుక్రీస్తు వారిని పోలి ఉంది అని. రెండోది మనం చూసాం, ప్రత్యర్థులకి మేలు చేసిన దావీదు. యాబేష్ గిలాదు వారు వాస్తవానికి సౌలుకి అనుకూలంగా ఉన్నవారు. అయితే దావీదు సింహాసనం ఎక్కిన తర్వాత యాబేష్ గిలాదు వారికి దావీదు ఉపకారం చేశాడు. నా వల్ల మీకు ఎటువంటి ప్రమాదం ఉండదు. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారిని పోలిన పోలిక. ఏమని అంటే దేవుణ్ణి మనం ప్రేమించలేదు, కానీ దేవుడే మనల్ని ప్రేమించాడు. శిలువను అప్పగించిన వారిని సైతం ఆయన ప్రేమించి క్షమించిన దేవుడు.
ప్రభువుకున్న లక్షణాన్ని దావీదు చూపినవాడు. ప్రభువుకున్న పోలికను దావీదులో మనం చూసాం. ఒకటి, ప్రతి విషయంలో ప్రార్థించిన దావీదును చూసాం. రెండవది, ఆ ప్రతికూలమైన పరిస్థితులను ప్రత్యర్థులకి మేలు చేసే గుణలక్షణాన్ని మనం చూసాం. మనము ఏలయనగా మనము శత్రులమై ఉండగా మన కొరకు యుక్త కాలమందు ఆయన మరణించాడని మనము గడిచిన వారం చూసాం. మూడవది, ఆయన పరిచర్య, లేదంటే ఆయన సింహాసనం. దావీదు ఆ సింహాసనం హెబ్రోనులో ఉండి 7.5 సంవత్సరాలు ఆయన పరిపాలన మనం చూడగలం. ఆయన 30 ఏండ్ల ఈడు వయసులో ఆయన సింహాసనానికి వెళ్ళిన వాడు దావీదు. అలాగే ఇదే పోలిక ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఉందని మనం చూసాం. ఏమని అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా పరిచర్య ప్రారంభించే సమయంలో 30 ఏండ్ల ఈడు గలవాడని మనం చూసి ఆ ప్రభువునికి పోలి ఉంది. దావీదులో ఉన్న లక్షణాలు, దావీదు చేస్తున్న పని ప్రభువైన యేసుక్రీస్తు వారిని పోలి ఉంది. ఆయన సింహాసనంపై పరిపాలన చేసి అద్భుతంగా పరిపాలన చేసిన వాడు దావీదు. ప్రభువు కూడా తన పరిచర్యను దేవునికి ఇష్టానుసారంగా, అనగా దేవుని చిత్తానుసారంగా, తండ్రి చిత్తానుసారంగా పరిచర్య జరిగించి ముగించిన వాడు అని మనం చూసి గడిచిన వారం మనం ముగించాం. అయితే ఈ దినము మనం మరొక కొంతమంది వ్యక్తులను జ్ఞాపకం చేసుకున్నాం. రండి, మనం చదువుకున్న ఈ 2వ అధ్యాయము 2వ వచనంలో మనం చదువుతాం. గడిచిన కాలంలో మనం దావీదు గురించి చూసాం. ఈ దినం ఎవరిని చూడబోతున్నాం? రండి, ఆ 2వ అధ్యాయము 2వ వచనం ఇప్పుడు చదువుదాం. హెబ్రోను కాబట్టి హెజ్రేయేలు రాలగు అహీనోయము కర్మేలీయుడగు నాబాలునకు భార్య అయిన అబీగయీలు అని తన 2 భార్యలను వెంటబెట్టుకొని దావీదు అక్కడికి పోయాడు. ఇక్కడ ఎంతమంది వ్యక్తులు కనిపిస్తున్నారు ఈ 2వ అధ్యాయంలో? ఎంతమంది? 4, 3, 2? ఎంతమంది కనిపిస్తున్నారు? 3 కనిపిస్తున్నారు. ఒకళ్ళు అహీనోయము, రెండవది నాబాలు, మూడవది అబీగయీలు. అహీనోయము, నాబాలు, అబీగయీలు. అట్లయితే నేను అబీగయీలుని జ్ఞాపకం చేస్తాను. ఈ దినము ఈ 2వ అధ్యాయములో 2వ వచనములో ఒక 3 వ్యక్తులు ఉన్నారు. కానీ ఆ 3 వ్యక్తులలో నేను అబీగయీలును జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. మన సమయంలో అబీగయీలును జ్ఞాపకం చేసుకొని ఆ నాబాలుని అలా టచ్ చేసి మనం నాబాలు గురించి ఇండెప్త్గా ఆలోచించేది. కానీ నాబాలు ఎలాంటి వాడో జ్ఞాపకం చేసి, అబీగయీలు ఎలాంటిదో జ్ఞాపకం చేసి మనము సమయాన్ని బట్టి మనం ముగిద్దాం. రండి, ఈ దినము మనము అబీగయీలు గురించి ధ్యానం చేద్దాం. అబీగయీలు ఎవరు అంటే దావీదు భార్య. అట్లయితే దావీదుకి ఎంతమంది భార్యలు? దావీదుకి ఎంతమంది భార్యలు? 8 మంది భార్యలు. దావీదుకి 8 మంది భార్యలు. ఒకరు మీకాలు, 2 అహీనోయము, 3 అబీగయీలు, 4 మయాక, ఆ తర్వాత 5 హగ్గీతు, 6 అబీటలు, 7 ఎగ్లా, 8 బత్సేబా. ఈ 8 మంది భార్యలను దావీదు అంత మాత్రమే కాదు, మరి కొంతమంది ఉపపత్నులు కూడా కనబడతారు. నేను మరలా జ్ఞాపకం చేస్తున్నా. మీకాలు, అబీగయీలు, అహీనోయము, మయాక, హగ్గి, తర్వాత అబీటలు, యగ్ల, బత్సేబా. వీళ్ళు ఎక్కడ కనబడతారంటే మనము మీకాలుని సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 27వ వచనంలో చూడగలం. ఆ తదుపరి వీళ్ళంతా ఎక్కడ కనబడతారంటే సమూయేలు 2వ గ్రంథము 2వ అధ్యాయంలో ఒక 2 కనబడతారు. 3వ అధ్యాయంలో మిగతా వారంతా కనిపిస్తారు. ఇంకా మిగతా 5 పేర్లు మనము 3వ అధ్యాయము 3వ వచనం నుండి మనం ఆ పేర్లను చూడగలం. ఆ మయాక, హగ్గీతు, హబీటలు, యగ్ల, ఆ 4 పేర్లు అక్కడ చూడగలం. 5వ పేరు బత్సేబను మనం సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయంలో మనం వారిని చూడగలం. 8 మంది భార్యలు, ఎంతో మంది ఉపపత్నులు అంత మాత్రమే కాదు, సుమారుగా 19 మంది కుమారులు ఉన్నారు దావీదుకి. 19 మంది కుమారులు. అయితే వారిలో మనము మన 2వ అధ్యాయంలో రాయబడి ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా
అబీగయుల గురించి మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. రండి, అబీగయులు మనకి ఎక్కడ కనబడుతుందంటే సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము. మనం అక్కడ చదువుదాం. కొద్ది మాటలు చదివి వాటితో మనము ధ్యానం చేసి కొనసాగుదాం. అబీగయులు మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. 14వ వచనం. పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబీగయులతో ఇట్లా, అమ్మా, దావీదు అరణ్యముల నుండి మన యజమాని కుశల ప్రశ్నలు అడుగుటకై దూతలను పంపించగా అతడు వారితో కఠినముగా మాట్లాడెను. ఇక్కడ మనం మొట్టమొదటిసారిగా ఈ పదాన్ని మనం చూడగలం. ఈమె ఎలాంటిదో మనం చూద్దాం. దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఈమె గురించి మనము కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. ఇప్పుడు చూడండి, 25వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఆమె ఎలాంటిదో చూద్దాం. నెంబర్ 1, మనం ధ్యానం చేస్తున్న ఈ అబీగయులు ఎలాంటిది? 3వ వచనం, 25వ అధ్యాయం 3వ వచనం. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయులు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై. ఎలాంటిది? ఒకటి, నాబాలు ఎలాంటిదంటే సుబుద్ధి, ఇంటెలిజెంట్ అంటారు. ఇంటెలిజెంట్. ఈమె సుబుద్ధి గలది అని మనం చూస్తూ ఉన్నాం. రెండోది అక్కడే ఉంది కదా, 3వ వచనంలో రూపసి అయి ఉండను. అంటే ఈమె బ్యూటిఫుల్. ఒకటి ఇంటెలిజెంట్, రెండోది బ్యూటిఫుల్. రూపసి అని మనం చూస్తూ ఉన్నాం. మూడవది చూడండి, మూడవది అక్కడే 18వ వచనం చూస్తారా? 18వ వచనం. అందుకు అబీగయులు నాబాలుతో 22వ వచనం చదువుదాం. 22వ వచనం కూడా మనం చదువుదాం. అబీగయులు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను, 200 ద్రాక్షారసపు తిత్తులను, వండిన 5 గొర్రె మాంసమును, 5 మానికలు వేసిన ధాన్యమును, 100 ద్రాక్ష గెలలను, 200 అంజూరు పడలను గార్ధములు భుజాల మీద వేయించి. అంటే ఒక అపాయం ఉంది. ఆ అపాయం ఉంది, కానీ ఆ దావీదు వలన ఆ కుటుంబానికి అపాయం ఉందని తెలిసి ఈమె జ్ఞానంగా ప్రవర్తించింది. కాబట్టి ఈమె జ్ఞానవంతురాలు. ఈమె వైజ్ ఉమెన్గా మనం చూడగలం. వైజ్ ఉమెన్, జ్ఞానవంతురాలు. తనకు అంటే తన భర్త నాబాలు ఆ దావీదుకి ఏమి ఈయనని నిరాకరించాడో ఈమె గ్రహించి, పనివాడు చెప్పిన దాన్ని బట్టి గ్రహించి, ఈమె కావలసినవి అంటే దావీదు పనివాడుకు కావలసిన వాటిని తీసుకొని బయలుదేరింది. ఈమె రాబోయే ఉపద్రవాన్ని గుర్తించి ప్రవర్తించిన జ్ఞానవంతురాలు, ఇంటెలిజెంట్. మూడోది వైజ్ ఉమెన్. మనం చూస్తూ ఉన్నాం. 4వ చూద్దాం. 22వ వచ్చిన చూడండి. 4వ చూద్దాం. 1, ఈమె సుబుద్ధి కలిగినది. 2, ఈమె రూపసి. 3, ఈమె జ్ఞానవంతురాలు. 4వ పదం చూద్దాం. 22వ వచనం. అని అనుకొని అతనుకున్న వారిలో ఒక మగపిల్లనైనను తెల్లవారినప్పటికీ నేను ఉండనీయను, లేదా దేవుడు మరి గొప్ప అపాయము దావీదు శత్రువులు కలుగు చేయుడు కాకని ప్రమాణము చేసి ఉండెను. అబీగయులు దావీదుని కనుగొని తర్వాత 22వ వచనం చివరి భాగం చూడండి. దేవుడు మరి గొప్ప అపాయము దావీదు శత్రువులకు కలుగు చేయుడు గాక అని ప్రమాణం చేసి ఉండెను. అంటే 4వ పదాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఆమె విధేయురాలు. 23వ వచనం ఉంది కదా. అబీగయులు దావీదుని కనుగొని గార్ధబ మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములను పట్టుకొని ఇట్లా నేను. 4వది ఆమె విధేయురాలు. 36వ వచనంలో చూస్తే ఆమె దేవుణ్ణి ఎరిగిన స్త్రీ. 36వ వచనంలో మనం చూస్తే ఆమె త్రాగుబోతు భర్త. అంటే ఆమె భర్త ఎలాంటిదంటే త్రాగుబోతు భర్తను భరించింది. 7వది మనం చూస్తా ఉన్నప్పుడు దావీదుకి భార్య అయింది. 41వ వచనంలో మనం చూస్తే ఇప్పుడు మరలా నేను జ్ఞాపకం చేస్తున్నాను. 1, ఆమె సుబుద్ధి కలిగినది. 2, ఆమె రూపసి. 3,
జ్ఞానవంతురాలు, 4 విధేయురాలు, 5 దేవుణ్ణి ఎరిగిన స్త్రీ, 6 త్రాగుబోతు భర్తను భరించినది, 7 ఆమె దావీదుకు భార్య అయినది. రండి, ఈ అబీగైలు గురించి 7 మాటల్లో కొన్ని మాటలు జ్ఞాపకం చేసి మనం ముగిద్దాం. ఈమె గురించి చెప్పేటప్పుడు ఒకసారి నాబాలు దగ్గరికి వెళ్తాం. నాబాలు కూడా మనకు టచ్ అయ్యాడు కాబట్టి, నాబాలు ఎలాంటి వాడు? ఈమెలో ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? సుబుద్ధి, రూపసి, జ్ఞానవంతురాలు, విధేయురాలు, దేవుణ్ణి ఎరిగిన స్త్రీ. అంత మాత్రమే కాదు, తాగుబోతు భర్తను కూడా భరించింది. 7వది దావీదునకు భార్య. ఈమెలో ఇన్ని క్వాలిటీస్ ఉన్నప్పుడు ఈమె భర్త ఎలాంటి వాడు? అక్కడ కూడా మనం ఆలోచించేద్దాం. 2వ అధ్యాయము 25వ అధ్యాయము 2వ వచనం. ఆ కర్మేలులోని మయోను నందు ఆస్తి గలవాడు ఒకడు కాపురముండెను. అతడు బహు భాగ్యవంతుడు కదా, భాగ్యవంతుడు, ఆస్తి గలవాడు, తర్వాత భాగ్యవంతుడు. తర్వాత మనము 3వ వచనం అండి. అతని చర్యలను చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉన్నాడు. తర్వాత 17వ వచనం. అయితే ఆ చివరి భాగంలో చూడండి, మన యజమానుడు బహు పనికి మాలిన వాడని కనపడిందా మీకు? మన యజమానుడు 17వ వచనం బహు పనికి మాలిన వాడు. తర్వాత 17వ వచనంలోనే మనం చూస్తూ ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడని వాడు అక్కడే రాస్తున్నాడు. ఎవరిని తనతో మాట్లాడనీయడని 17వ వచనంలో చూడగలరు. 7 తర్వాత చివరి 7వ మాట 36వ వచనం చూడండి. 36వ వచనం. అబీగయీలు తిరిగి నాబాలు వద్దకు రాగా రాజులు విందు చేసినట్లు అతడు ఇంటిలో విందు చేసి త్రాగుచూ బహుగా సంతోషించుతూ మత్తుగా ఉండేది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఎలా ఉన్నాడంటే త్రాగుబోతనంగా ఉన్నవాడు. నాబాలు ఎలా ఉన్నాడు చూడండి. 1 ఆస్తి కలిగిన వాడు, 2 భాగ్యవంతుడు, 3 మోటువాడు, 4 దుర్మార్గుడు, 5 బహు పనికి మాలిన వాడు, 6 తనతో ఎవరిని మాట్లాడనివాడు, 7 త్రాగుబోతు. భార్యలో 7 లక్షణాలు ఉన్నాయి, భర్తలో 7 లక్షణాలు ఉన్నాయి. అసలు వీళ్ళిద్దరికి ఏమైనా సంబంధం ఉందా అంటే ఏ మాత్రము సంబంధాలు, ఏమాత్రం దగ్గర పోలిక అసలు లేనే లేదు. భార్య ఒక తీరుగా ఉన్నాడు, భర్త ఒక తీరుగా ఉంది. చూడండి, భర్త తను త్రాగుబోతనంగా ఉన్నవాడు, మరటివాడిగా ఉన్నవాడు, దేవుని ఎరగినవాడు, దేవునిని గుర్తించినవాడు, దేవుని పిల్లలకు మేలు చేయాలనే ఆలోచన కలిగిన వాడు కాదు. కానీ భార్య చూడండి, దానికి డిఫరెంట్గా ఉంది, వ్యతిరేకంగా కనిపిస్తూ ఉంది. తను త్రాగుబోతోడైనా భరించింది, తను సుబుద్ధి కలిగి ఉంది, రూపసి అయి ఉంది, విధేయత చూపుతా ఉంది. అంత మాత్రమే కాదు, భర్త బహు పనికి మాలిన వాడైనా, భర్త దుర్మార్గుడు అని రాయబడి ఉంది, అయినను ఆమె ఏం చేసింది? భరించింది. అట్లయితే అబీగలు గురించి మనం ధ్యానం చేయవలసినదే. అలాంటి భర్తతో ఆమె ఎలా కాపురం చేసింది, అలాంటి భర్తతో ఆమె ఎలా జీవించింది, అలాంటి భర్తతో ఆమె ఎలా కొనసాగింది. పిల్లరా, ఈ ఉదయకాల వేళలో అబీగల గురించి మనము ఆలోచన చేయవలసినదే, అబీగల గురించి మనం ధ్యానం చేయవలసినదే. తన భర్త ఏమాత్రము మంచివాడు కాదు. అసలు దైవ గ్రంథంలో రాయబడి ఉంది దుర్మార్గుడని రాయబడి ఉంది, దైవ గ్రంథంలో రాయబడి ఉంది బహు పనికి మాలిన వాడని రాయబడి ఉంది, దైవ గ్రంథంలో రాయబడి ఉంది అతను మోటువాడని రాయబడి ఉంది, దైవ గ్రంథంలో రాయబడి ఉంది తనతో ఎవరిని మాట్లాడని వాడు, తన భార్యని కూడా తనతో మాట్లాడని వాడు. అంత మాత్రమే కాదు, తను ఎలాగున్నాడంటే రాజులు చేసిన విందులు చేసినట్టు బహుగా త్రాగుతూ ఉన్నవాడు. ఇంకా మాటగా చెప్పాలంటే పచ్చి త్రాగుబోతూ నాబాలు. ఎలా కొనసాగింది చూద్దాం. కొన్ని విషయాలు జ్ఞాపకం చేసి మనము దాటి వెళదాం. అబీగయీలు అని మనం చూస్తా ఉన్నప్పుడు అబీగయీలు అనగా అర్థం ఏంటి అది చూడాలి. అదే కదా,
మనం చూస్తూ ఉన్నప్పుడు అవేయులు అని మన దైవ గ్రంథంలో చూసినప్పుడు సంతోషాదము లేదంటే ఆనందానికి తండ్రి. అభయగీయులు అంటే అర్థం ఏంటంటే సంతోషాస్పదము లేదా ఆనందానికి తండ్రి అని అర్థం. ఆనందానికి తండ్రి అని చూద్దాం. అభయగీయులు మనం మొట్టమొదటి చూస్తున్నాం సుబుద్ధి. ఏంటి సుబుద్ధి? బైబిల్ ఏం చెప్తుంది? సుబుద్ధి అంటే ఏంటి? సామెతల గ్రంథానికి రండి. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. సామెతల గ్రంథము సుబుద్ధి అంటే ఏంటో చూద్దాం. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుదాం.